WHO ప్రకారం 10 కోట్ల మంది డిజేబుల్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళంతా అన్ప్రొడక్టివ్గా ఉన్నారు. సో 10 కోట్ల మంది ఊరికే ఫింక్షన్స్ తీసుకొని బతికేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం కానీ గవర్నమెంట్ నుంచి డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే లోన్స్ కానీ 50,000 ఫ్రీ, ఏం పే చేయక్కర్లే. వన్స్ 50,000 తీసుకుంటే నువ్వు లైఫ్ ఏది ఎలిజిబుల్ అవ్వదు. సో 50,000తో ఏ బిజినెస్ పెడతారో మీరు చెప్పండి. ఎంతకాలం వరకు దాన్ని రన్ చేస్తారు? హైదరాబాద్లోనే శ్రీకాంత్ బొల్లా అని బ్లైండ్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అతను 100 కోట్ల టర్నోవర్ కంపెనీని రన్ చేస్తున్నారు. బచ్పన్ స్కూల్స్ మీకు ఐడియా ఉంది. ఆయన ఫౌండర్ కూడా వీల్ చైర్ యూజర్. పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అగరబత్తులు, కొవ్వొత్తులు ఇలాంటి ట్రెడిషనల్ వేలోనే ఉంది. కానీ మనం ఏ జనరేషన్లో ఉన్నామండి? పీడబ్ల్యూడీ కోసం మాకు ఇంక్యుబేటర్ ఎందుకు లేదు? సెలబ్రిటీస్ ఏమో ఎంత పే చేస్తావు మాకు? నాకు ఇంకా విసుగొచ్చేసింది. ఇలాంటి సమాజంలో బతకాలని లేదని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. దెన్ ఐబిఎన్ ఇనిషియేట్ తీసుకొని మా వాయిస్ని బయటికి పంపించారు. మినిస్ట్రీ నుంచి సపోర్ట్ తీసుకొని వచ్చారు. వాళ్ళు స్పాన్సర్షిప్ అనౌన్స్ చేయడం వల్లే ఆ ఈవెంట్ హ్యాపెన్ అయింది.